గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడింది. నమస్కారం, నేను మీ రవికిరణ్ శర్మ, వేలూరి. ఏప్రిల్ నెలలో ద్వాదశ రాశులు ఏ రకంగా ఉండబోతున్నాయి, ఏ రాశులకి ఏ సంచారాలు జరుగుతున్నాయి, గ్రహ సంచారం ఎలా ఉంది అనే విషయాన్ని బట్టి 12 రాశుల వారికి కూడా ఈ ఏప్రిల్ నెలలో ఎలా ఉండబోతోంది, ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి, ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయి, ఎవరు ఎలాంటి పూజలు చేసుకోవాలి, ఎలాంటి హోమాలు చేసుకోవాలి, ఎలాంటి జపతపాలు చేసుకోవాలి అనే విషయాన్ని గురించి తెలియజేయడం జరుగుతోంది. మరి ఏప్రిల్ నెలలో గ్రహ సంచారం చూసుకున్నట్లయితే రవి సంచారము ఏప్రిల్ నెలలో రవి సంచారము మేషరాశిలో జరుగుతుంది. మేషరాశిలో రవి సంచారం వల్ల మేషరాశ్యాధిపతి కుజుడు కాబట్టి రవి అనుకూలంగానే ఉంటాడు. అట్లాగే కుజుడు కూడా మేషరాశిలో సంచారం చేస్తున్నాడు. స్వక్షేత్రము కాబట్టి కుజుడికి మేషరాశి, కుజానుకూలత అది ఉంటుంది. బుధుడు వ్యాపారకారకుడు బుధుడు కూడా ఈ యొక్క మేషరాశిలో సంచారం చేయడం జరుగుతుంది. మరి శుక్రగ్రహం కూడా ఈ మేషరాశిలో సంచారం చేయడం జరుగుతుంది. ఈ ఏప్రిల్ నెలలో 4 రాశులు, 4 గ్రహాలు మేషరాశిలో సంచారం చేయడం జరుగుతుంది. తద్వారా ఈ మేషరాశి వారికి అనుకూలతలు ఎలా ఉంటాయి, ప్రతికూలతలు ఎలా ఉంటాయి అనే విషయం కూడా మనం తెలియజేయచ్చు. అలాగే శని భగవానుడు మీనంలో సంచారం చేస్తున్నాడు. మరి రాహు మకరంలోకి సంచారం చేస్తున్నాడు. గురుడు కర్కాటకంలో సంచారం చేస్తున్నాడు మే వరకు కూడా. మరి ఈ రకంగా ఈ నవగ్రహ స్థితిగతులను బట్టే మానవుడి యొక్క జీవితం అనేది ఏర్పడుతుంది. ఈ నవగ్రహాలు పరిపాలించే పరిపాలనా విధానాన్ని బట్టే మనకి ఏ రకంగా ఉండబోతోంది, ఏ రాశి వారికి ఏ ఫలితాలు జరుగుతాయి అనే విషయం క్షుణ్ణంగా చెప్పగలుగుతాం. అయితే ఈ సంవత్సరము పరాభవ నామ సంవత్సరం. పరా అంటే సాధించడానికి వీలైనటువంటిది అని కూడా చెప్పబడుతుంది జరిగింది. అంటే దేన్నైనా సరే సాధించగల స్థితిని పొందగలిగే సంవత్సరము. భవ అంటే స్థితి, ఓర్పు, సహనము ఉంటే ఈ సంవత్సరం ఏదైనా సాధించవచ్చు అని అర్థం. అందువల్ల కష్టం వచ్చిందని అసహనం చెందకుండా, సంతోషం వచ్చిందని ఆనందపడకుండా, సౌమ్యంగా భగవత్ ఆరాధన ఎవరైతే చేసుకుంటూ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా దైవానుగ్రహం కలిగి ప్రతికూల ఫలితాలు ఉన్నప్పటికీ కూడా భగవత్ అనుగ్రహం ఉంటే ఖచ్చితంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌమ్యంగా వెళ్ళడం అనేది జరుగుతుంది. అందువల్ల ఈ యొక్క రాసుల వారందరికీ కూడా ద్వాదశ రాసుల్లో సంచార స్థితిగతులను బట్టి ఏ రకంగా ఉండబోతోంది, ఎలాంటి పూజలు హోమాలు చేసుకోవాలి, ఎలాంటి అనుగ్రహం ఉంటుంది అనే విషయాన్ని మీకు వివరంగా తెలియజేయడం జరుగుతుంది. నమస్కారం. కర్కాటక రాశి వారికి ఈ ఏప్రిల్ నెలలో ఏ రకంగా ఉండబోతోంది, ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి, ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయనే విషయాన్ని గురించి చెప్పడం జరుగుతుంది. కర్కాటక రాశిలో గురు సంచారం చేయటం వల్ల, గురు బలం ఉండడం వల్ల ఏప్రిల్ నెలలో చక్కటి అనుకూలతలు ఉన్నాయి. వీళ్ళు ఏ రంగంలో అడుగుపెట్టినా సరే ఖచ్చితంగా విజయం జరిగి తీరుతుంది. నూతన వ్యాపారాలు ప్రారంభం చేయటము, ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి మంచి మంచి ఉద్యోగాలు రావటము,
ఒక అడుగు ముందుకు వేయటం జరుగుతుంది ఖచ్చితంగా. వీళ్ళు ఏ రంగం వాళ్ళైనా సరే. సినీ పరిశ్రమ విజయకేతనగర్ వేస్తారు గురుబలం ఉండడం వల్ల. వివాహం కాని స్త్రీ పురుషులకు ఖచ్చితంగా వివాహమై తీరుతుంది ఈ నెలలో. సంతాన ప్రయత్నం చేసేవారికి సంతాన అనుకూలతలు ఉన్నాయి. శుభవార్తలు వినే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులకి వ్యాపారంలో విజయకేతనం వేస్తారు గురుబలం ఉండడం వల్ల. చక్కగా వ్యాపారం బాగా సజావుగా సాగుతుంది. ఉద్యోగం అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకి చక్కటి విద్య అభ్యసిస్తారు. మంచి విద్యాభివృద్ధులతోటి పరీక్ష ఉన్నత శ్రేణి ఉత్తీర్ణతో పాస్ అవ్వడం జరుగుతుంది. స్టాక్ మార్కెట్లో స్టాక్స్ పెట్టిన వారికి స్టాక్స్ పెరగడము అనుకూలంగా రావడం జరుగుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా గతంలో పోల్చుకున్నట్టయితే ఈ నెలలో అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సినీ పరిశ్రమ కూడా విజయకేతనం ఎగరవేయడం జరుగుతుంది. వ్యవసాయదారులకి పంట చేతికి అందడం, చక్కగా లాభాలు రావడం జరుగుతాయి ఏప్రిల్ నెలలో. భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉంటుంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ ఏప్రిల్ నెలలు చూసుకున్నట్లయితే అనుకూలతలే ఎక్కువగా ఉన్నాయి ప్రతికూలతల కంటే కూడా. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ ఏప్రిల్ నెలలో కర్కాటక రాశి వారికి అనుకూల ఫలితాలే ఉన్నాయి. వీళ్ళపై ఈర్ష్య అసూయ ద్వేషాలు ఉంటాయి. వీళ్ళు రాహుకి జపం చేసుకున్నట్లయితే అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అష్టమంలో రాహు సంచారం వల్ల చికాకులు వస్తూ ఉంటాయి. వాటి నుంచి బయటపడటం కోసం రాహుకి జపం చేసుకోవటము, అట్లాగే లలితా సహస్రనామ పారాయణ ప్రతినిత్యము వినడం ద్వారా, శివాభిషేకం చేయడం ద్వారా కర్కాటక రాశి వారికి ఖచ్చితమైన అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. చూశారు కదండి కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతోందనే విషయాన్ని వివరంగా చెప్పడం జరిగింది. చక్కగా చెప్పినటువంటి రెమెడీ పాటించి మీకు అనుకూలంగా చేసుకుంటారని కోరుకుంటూ మీ రవికిరణ్ శర్మ, వేలూరి జ్యోతిష్యరత్న అవార్డు గ్రహీత. నమస్కారం.